కష్టాలు ఉంటేనే ప్రేయర్ చేస్తాను. అదర్వైజ్ దేవుడు కొంచెం దూరంగానే ఉండేవాడిని. కానీ పెళ్ళైన తర్వాత నా వైఫ్ కంటిన్యూస్గా ప్రేయర్ చేసుకోవడం, చర్చికి వెళ్ళడం, 30 yearsగా లెంట్ పీరియడ్లో 40 days ఫాస్టింగ్ చేయడం, ఈ విధంగా ఉంది. నేను మాత్రం అంత ఇంట్రెస్టింగ్గా ఉండేవాడిని కాదు. ఎందుకు ఇంట్రెస్టింగ్గా ఉండేవాడిని కాదంటే నాకు కొన్ని ఒపీనియన్స్ ఉండేవి. ప్రతి మనిషి వాళ్ళ స్థితికి కానీ పరిస్థితికి కానీ వాళ్లే కారణం. మనం చేసే తప్పులే మనకు రిఫ్లెక్ట్ అవుతాయి, మనం చేసే ఒప్పులే మనకు రిఫ్లెక్ట్ అవుతాయి. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలో ఎందుకు వచ్చింది సమస్య అని మనం అనలైజ్ చేసుకుంటే కారణాలు మనకు దొరుకుతాయి. కారణాలు దొరికినప్పుడు ఈ సమస్యలను ఎలా సాల్వ్ చేసుకోవాలి, పరిష్కారాలు దొరుకుతాయి. సమస్యకి కారణాలు మనకు తెలుసు, పరిష్కారాలు మనకు తెలుసు. వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ గాడ్ అనేది నా క్వశ్చన్. అదేవిధంగా మన కష్టాలు వచ్చినప్పుడు మనం అనలైజ్ చేసుకుంటే ఎక్కడ మనం రాంగ్ స్టెప్స్ తీసుకున్నాం, ఏమేమి రాంగ్ స్టెప్స్ తీసుకున్నాం, ఇవన్నీ మనం అనలైజ్ చేసుకుంటే ఈ రాంగ్ స్టెప్స్ వల్ల మనం కష్టాలు వచ్చాయి. దాన్ని మనం ఎవరిని బ్లేమ్ చేయాలి? మనల్ని బ్లేమ్ చేసుకోవాలి. మనం తీసుకున్న రాంగ్ స్టెప్స్ వల్లే మనం ఈ దశలో ఉన్నాం. రైట్ స్టెప్ తీసుకుంటే సక్సెస్ అయ్యేవాడు. ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా మనిషి చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. నా ఉద్దేశంలో మనిషి మంచిగా ఉంటూ మంచి చేస్తూ ఉంటే మనకు మంచి జరుగుతుంది. ఇది నా ఒపీనియన్. ఈ విధంగా ఉన్నప్పుడు నాకు నా భార్యకి మధ్య చాలాసార్లు 30 years, సార్ చెప్పినట్టుగా 17 years, మాకు 30 years అయిపోయింది. మాకు చాలాసార్లు డిబేట్ జరిగింది. తను బ్యాప్టిజం ఇంపార్టెన్స్ గురించి, దేవుని నమ్మడం గురించి, నేను నా లాజికల్ గురించి డిస్కషన్ జరిగింది. ఏ డిస్కషన్ కంక్లూడ్ కాలేదు, ఏం కంక్లూజ్గానే అయిపోయింది. నా టర్నింగ్ పాయింట్ 2021లో కరోనా సెకండ్ వేవ్ ఉన్నప్పుడు మా బ్రదర్ April 5th చనిపోయారు. ఆయన కోసం నేను అక్కడ అహ్మదాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత హిందూయిజంలో కర్మంత్రం అన్నీ ఉంటాయి కాబట్టి ఆ ఫార్మాలిటీస్ అవన్నీ నేను మా అన్న కొడుకు మేమిద్దరు కలిసి అన్నీ చేసాం. అప్పుడు నాకు కరోనా ఎఫెక్ట్ అయింది. కరోనా ఎఫెక్ట్ అయిన తర్వాత చాలా సివియర్గా, సెకండ్ వేవ్ అందరికీ తెలుసు, అందరు పెట్టల్లాగా రాలిపోయారు. ఆ సెకండ్ వేవ్లో నేను ఎఫెక్ట్ అయ్యాను. సాచురేషన్స్ పడుతున్నాయి, చాలా సీరియస్గా ఉంది. మా సిస్టర్ లేట్ డాక్టర్ జోస్నులత, తను హస్బెండ్ నాగరాజు, వీళ్ళు గైడెన్స్ ఇస్తూ ఏ డాక్టర్ దగ్గర చూపించాలి, ఎవరిని చూపించాలి, ఏం చేయాలని చెప్తూ ఉంటే మా అన్న కొడుకు చింటూ వాళ్ళని తీసుకెళ్లి దగ్గర నుంచి తీసుకెళ్లి నాకు సాయంగా ఉండి తోడుగా ఎప్పుడు కరోనా లేవు, పక్కకు కూడా రాదు, దూరంగా ఉండేవాళ్ళు. వీళ్ళు నా దగ్గర ఉండి సొంతగా అంబులెన్స్లో తీసుకెళ్లి చెన్నై హాస్పిటల్లో జాయిన్ చేశాడు. చెన్నై హాస్పిటల్ చేసినప్పుడు నా కరోనాలో నేను ఐసోలేషన్లోనూ ఐసీయూలో ఉన్నప్పుడు నా మానసిక పరిస్థితి ఏంటంటే నేను అప్పుడు కూడా 50% ఉండేవాడిని. నేను ఎందుకు మనిషి జీవితం ఇంత సింపుల్ అయిపోయింది, చావు అనేది ఎంత సింపుల్ అయిపోయింది. మనం ఇదే మాట్లాడదు, తక్కువే కావాలి, నేను ఎక్కువ మాట్లాడతాను కాబట్టి తక్కువే కావాలి, నాకు పెద్దగా ఉంటుంది రీసౌండ్. అంటే అప్పుడు కూడా నేను ఆలోచించింది ఏంటంటే మనిషి ఇప్పుడు నేను నిద్రపోతాను, కరోనా చాలా సాచురేషన్ చాలా తక్కువ ఉన్నాయి, నిద్రపోతాను, లేస్తాను లేదు గ్యారెంటీ లేదు. అంటే నిద్రపోయి లేస్తాను లేదు గ్యారెంటీ లేదు. ఇంత క్షణబంధుమైన జీవితం కోసం మనం ఎన్నో ప్లాన్లు చేస్తాం, ఫైనాన్షియల్ ప్లాన్స్, ఫ్యామిలీ ప్లాన్స్, పిల్లల చదువుకు అన్ని ప్లాన్ చేస్తాం. కానీ అన్ని ఒక్క క్షణంలో మాయమైపోతాం. అసలు ఇంత సింపుల్ ఆ లైఫ్, చావు అనేది లైఫ్ సింపుల్ కాదు. లైఫ్ చాలా స్ట్రగుల్ అవుతాం, సక్సెస్ కావడానికి, ఫెయిల్యూర్ అవాయిడ్ చేయడానికి చాలా స్ట్రగుల్ అవుతాం. చావడం చాలా సింపుల్, పడుకుంటే నిద్రపోతే మళ్ళీ అయిపోతాం. సో ఇది ఆలోచిస్తున్నాం. అదే సమయంలో మా మిస్సెస్ అహ్మదాబాద్లో నుంచి నెల్లూరుకి వచ్చింది, చెన్నైకి వచ్చింది. కానీ హాస్పిటల్ లోపలికి అలౌ చేయరు కాబట్టి హాస్పిటల్ బయట రూమ్ తీసుకొని నాకు డాక్టర్తో డీల్ చేస్తూ, డాక్టర్తో మాట్లాడుతూ తను నా గురించి ప్రేయర్ చేస్తూ ఉంది. చాలా భయపడింది, చాలా బాధపడింది. ఎవ్రీడే కన్నీటి ప్రార్థన చేస్తూ, ఉపవాస ప్రార్థన చేస్తూ చాలా అంటే నాకన్నా ఆమె ఎక్కువ సఫర్ అయింది. నేను నా లాజిక్ నేను ఆలోచించుకుంటూ, నా కాంప్లికేషన్స్ నేను ఆలోచించుకుంటున్నాను. నాకు మాత్రం చాలా బాధపడి ఏమవుతుంది లైఫ్, కుటుంబంలో ఒక మనిషి భర్త లేకపోతే, కుటుంబం పెద్ద లేకపోతే కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుంది ఎలా అనేసి చాలా బాధపడేటప్పుడు నాకు రోజు మెసేజ్లు పెట్టేది. లక్కీగా మొబైల్ ఉండింది కాబట్టి మెసేజ్ పెట్టినప్పుడు ఒకరోజు ఒక వాక్యం పెట్టింది. మెసేజ్ పెట్టి
దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు. దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు. ఈ వాక్యం చదవండి, చదివి మీరు కూడా ప్రేయర్ చేయండి. మీకోసం ఆ వాక్యం కీర్తన గ్రంథము 91 అధ్యాయము 14-16. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామం నెరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఈ వాక్యం చదివినప్పుడు నాకేమనిపించిందంటే, నేను నిజంగా దేవుని నమ్ముతున్నానా? అప్పుడే నాకు డైలమాలో ఉన్నాను. నేను డైలమాలో ఉన్నప్పుడు మా ఆవిడ పంపించిన వాక్యం చూసి నమ్ముతున్నానేమో, కాబట్టి నాకు ఈ వాక్యం వచ్చింది. దేవుడే చెప్తున్నాడు అతను నన్ను నమ్ముతున్నాడు అని. సో నేను నమ్ముతున్నానని నాకు అనిపించిన తర్వాత నేను ప్రేయర్ చేసుకున్నాను, దేవుడికి ప్రేయర్ చేసుకున్నాను. అది కూడా